జీవితంలో సమస్య ఏంటంటే మనశ్శాంతి ఉండదు. ఎలాగ మనశ్శాంతి వస్తుంది? అసలు మనశ్శాంతి లేకపోవడానికి మూల కారణం మనం తెలుసుకోవాలి. ఏంటంటే కారణం మనం చేసుకున్న పాపపుణ్యాలు అవి సంస్కారాలుగా మన మనసులో ఉంటాయి. ఆ పాపపుణ్యాల వలన మనం భోగించాలని చక్కగా తినాలి, తాగాలి ఇవి లేదంటే పాపం వలన వచ్చేటువంటి దుఃఖాలు అనుభవిస్తూ ఉంటాం. వీటి నుంచి బయటపడాలంటే మనం ఆధ్యాత్మిక జీవనం అంటే ఆత్మశోధన నేనెవరిని ఈ ఆత్మ గురించి తెలుసుకోవాలి. కాబట్టి భగవద్గీత చదవడం, ధ్యానం కానీ ఏదైనా చేయొచ్చు. హరినామం అయితే చక్కగా కలియుగ ధర్మం కనుక హరినామం చేస్తే మనశ్శాంతి వస్తుంది. కాకపోతే మరి అందరూ చేయలేరు కనుక కనీసం అటువంటి చేసే వాళ్ళకి సహాయం చేయడం, సేవ చేయడం లాంటివి చేయడం ద్వారా ఈ జ్ఞానం తెలుసుకోవడం ద్వారా మన యొక్క కర్మలు సంస్కారాలన్నింటినీ కూడా తొలగించుకోవడం ద్వారా ఉన్నతమైన లక్ష్యం ఉండాలి. ఆధ్యాత్మిక జీవనం కావాలి అనేది. అప్పుడే మనశ్శాంతి వస్తుంది.